సిటీ న్యూస్కు స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. నేతన్నల అభ్యున్నతికి వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అన్ని చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత కులాల సాధికార కమిటీ సమన్వయకర్త బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పెడన పట్టణంలోని పోలవరపుపేటలో గల కళ్యాణ మండపం నందు చేనేత కలంకారీ వృత్తిదారులు మరియు ఉత్పత్తిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం సహకార సంఘాలను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చేనేత పరిశ్రమకు రావాల్సిన పథకాలని కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అవసరమైన ప్రణాళికలను తయారు చేసి అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్లా గంగాధర్రావు, పృథ్వీ భాస్కర్రావు, నరేష్, కట్టా హేమసుందరమూర్తి, కట్టా మునీశ్వరరావు, పిచ్చుక భీమలింగం, బల్లా ప్రసాద్, బోసం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సహకార వ్యవస్థ అనేటువంటి దానికి కారణం చేనేత కార్మికుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట ఇంగ్లాండ్లో ఈ చేనేత సహకార వ్యవస్థ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని విస్తృతపరిచి అన్ని దేశాల్లో కూడా అభివృద్ధి చెందింది. ఆ ఘనత అనేటువంటి సహకార వ్యవస్థ అనేటువంటి దాన్ని, సహకార వ్యవస్థ అంటే ఇది ప్రభుత్వంతో సంబంధం ఉంటూ ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేసేటువంటి వ్యవస్థ. అటువంటి అద్భుతమైన వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటిది ఒక చేనేత కార్మికుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరొక విషయం, ఈరోజు మనం అందరం మాట్లాడుకునేటువంటి దానిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చేనేత కానీ కలంకారీ కానీ ఎప్పటికీ కూడా అంతరించు అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం అందరం కూడా ఏర్పరచుకోవాలనేటువంటి విషయాన్ని మనం. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేయుటకు అవనిగడ్డ నుండి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలుకు అవనిగడ్డ నుంచి మచిలీపట్నం భారీ ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డలోని తన స్వగృహం నుండి శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, సింహాద్రి వికాస్, సింహాద్రి రామ్చరణ్లతో కలిసి చంద్రశేఖర్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. డప్పు వాయిద్యాలు, టపాసులు పేలుళ్ల నడుమ అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణుల కోలాహలాల నడుమ మచిలీపట్నం బయలుదేరారు. మార్గమధ్యమంలో మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దప్రోలు, చల్లపల్లి, లక్ష్మీపురం మీదుగా మచిలీపట్నం వెళ్లారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీరవెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు, అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెడన ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ స్వగృహం నుండి బయలుదేరి పాశ్చాపురం ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసేందుకు పెడన బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీర్వాదం, తండ్రి స్వర్గీయ కాగిత వెంకట్రావు ఆశీస్సులు మరియు తన విజయానికి దోహదపడే నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నానని, తనకు ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలోని సమస్యలను తీర్చి నియోజకవర్గ అభివృద్ధి బాటలో పయనింపచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పెడన నియోజకవర్గానికి ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తా ఉన్నాను. ఈ రోజున పాశ్చాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి తీసుకుని ఈ రోజున పెడన బయలుదేరుతా ఉన్నాం. తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని, అలాగే మా నాన్నగారు కాగిత వెంకట్రావు గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ పెడన నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని, రానున్నటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని తప్పకుండా పరిష్కరిస్తానని, తప్పకుండా పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి, వారందరి యొక్క ఆశీస్సులు నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
తమ జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు నగరంలోని దాదాపు 500 మంది కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమని ఏఐటీయూసీ, సిఐటియు కార్మిక సంఘ నాయకులు అన్నారు. అలాగే జనవరి నెలలో ప్రకటించిన 1000 రూపాయల బోనస్ ఇప్పటివరకు కార్మికులకు చెల్లించలేదన్నారు. కార్మికుల వేతనాలు చెల్లించడంలో ఆప్కాస్ సంస్థ తీవ్ర జాప్యం చేస్తుందని వారు ఆరోపించారు. మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు కూడా జరగడం లేదని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు మోదుముడి రామారావు, బోరా సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, జయరావుల ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం సమర్పించారు. చివరకు వచ్చేసాం. ఇవాళ అప్పుడే 22వ తారీఖు. మామూలుగా ప్రతి నెల పోయిన నెల జీతం 5వ తారీఖు లోపు వేయాల్సిన ఉంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎవరో ఒకరు మామూలుగా బ్యాంకు ఖాతాని ఇంకో ఖాతాకి మార్చుకోవటం, అది వాళ్ళు గమనించకుండా మొత్తం ఇది చేయటంతో ఆగిపోయిందనేది తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం ఈ విషయం చెప్పకుండా ఎన్నిసార్లు అడిగినా కూడా మేము అన్నీ కూడా సిద్ధం చేసేసాం, పంపించాం, అక్కడి నుంచి రాలేదు, మేము చేయగలిగింది ఏమీ లేదని చెప్పి కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళకైనా ఈ ఏప్రిల్ మాసం ఇప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ వచ్చే నెల, ఈ నెలాఖరికి మేలో వచ్చేటువంటి జీతాల్లో తప్ప ఈ జీతం వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి మామూలుగా తెలుస్తున్నది. అయితే అది కూడా వచ్చే నెలలో కూడా ఈ నెల జీతం వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ వేరే పెట్టి తెప్పించాల్సినటువంటి 12 మంది కాంట్రాక్ట్ కార్మికులు వర్క్ చేస్తున్నారు. మార్చి నెల జీతాలు ఏప్రిల్ నెలాఖరు అవుతుంది. 22వ తారీఖు ఈ రోజున ఇంతవరకు మార్చి నెల జీతాలు ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అందలేదు. తెల్లారితే చీకటితో తుండు బుధాన్ని వేసుకుని వచ్చి పనిచేసే కార్మికులు నెల జీతం కోసం ఎదురు చూసి ఆ నెలలో జీతం వస్తే అప్పులు కట్టుకోగా మిగిలిన జీతాలతో వాళ్ళు ఈ రోజున భుక్తి గడిచే పరిస్థితి. అలాంటిది 2 నెలలుగా అవుతున్నా కానీ ఇంతవరకు జీతం రాకపోవటం వల్ల ఇది మేము సిఐటిగా కేవలం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇది జాప్యం జరిగిందనేది మేము చెప్తున్నాం. ఇంతకుముందు కమిషనర్ గారిని కలిసి చెప్పాం. కమిషనర్ గారు అదేంటో పెండింగ్లో ఉన్నాయంటో చూసి పంపించేయండి వాటిని కమిషనర్ చెప్పారు. కానీ అధికారులు ఇంతవరకు చేయలేదు. మళ్ళీ మొన్న లీడితే 6వ తారీఖు దాటేదాకా రావయ్యా జీతాలు అని నిర్లక్ష్యంగా చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే వాళ్ళు ఏంటి 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే ఏమి తిని బతుకుతారు, ఏమి తిరిగి వర్క్ చేస్తారు? ఒకరోజు వర్క్ రాకపోతేనో 1 గంట ఆలస్యంగా వస్తేనో మీరు ఊరుకుంటారు అధికారులు? వాళ్ళ మీద ఎంత పెత్తనం చేస్తారో మాకు తెలుసు. యూనియన్గా మేము చూస్తున్నాం, మేము మీ విధానాలు ఏంటో ఉన్నాయి. కానీ మరి జీతం ఇచ్చే టైంలో మీరెందుకని వాళ్ళకి ఆలోచన చేస్తున్నారు? ఆ విధమైన ఇంకిత జ్ఞానం అధికారులు కూడా ఉన్న ఏఐటీసీ, అదేవిధంగా సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారుగా 512 మంది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు. వీరికి ఏప్రిల్ 22 మరి తారీఖు వచ్చినా ఇంతవరకు మార్చి నెల జీతం చెల్లించిన పరిస్థితి. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు జీతం రాని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా మార్చి నెల జీతం ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో జీతం చెల్లించిన పరిస్థితి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న మార్చి నెల జీతం చెల్లించాలని మరి సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనవరిలో ఇచ్చిన కార్మికులకు పండగ బోనస్ 1000 రూపాయలు ఈ రోజు వరకు కూడా చెల్లించిన పరిస్థితి. జనవరిలోనే ఇక్కడ కౌన్సిల్ మీటింగు మరి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి 2019 నుంచి ఇప్పటి వరకు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్న సుమారుగా 15 మంది చనిపోయారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా చెల్లించాలని జీవోలు ఇచ్చింది. ఇక్కడ కౌన్సిల్లో కూడా ఆమోదం పొందింది. కానీ ఈ రోజు వరకు కూడా చెల్లించిన పరిస్థితి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే మరి ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మరి పెండింగ్లో ఉన్న వేతనాలు, పండగ బోనసు, అదేవిధంగా
సత్యసాయి సేవా సమితి సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. సత్యసాయి సేవా సమితి సామాజిక సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవిలో మజ్జిగ పంపిణీ చేయడం ముదావహమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కళ్యాణి, సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు కొమరగిరి చంద్రశేఖర్, పోతుకూజి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నందు శ్రీ సత్యసాయి చలివేంద్ర కేంద్రాన్ని ఈరోజు నాడు మన కమిషనర్ గారు, అలాగే మన సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుల వారు, అలాగే బీఓబీ సీనియర్ మేనేజర్ గారు మేడం గారు ముగ్గురు కూడా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భగవాన్ బాబా వారు చెప్పేది మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మానవ రూపంలో ఉన్నటువంటి మాధవుణ్ణి సేవించడమే నిజమైనటువంటి మానవత్వం అని అంటారు. కార్పొరేషన్ ప్రాంగణంలో సత్యసాయి చలివేంద్రాన్ని ప్రారంభించబోతున్నందులకు స్వామి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈరోజు వాతావరణాన్ని కనుక చూసినట్లయితే ఎండలు చాలా అపరిమితంగా ఉన్నాయి, డీహైడ్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న పని మీద మనం బయటికి వెళ్ళినప్పటికీ కూడా మన నీరసంతో లేకపోతేనేమో మనలో ఉన్నటువంటి నీటి నిల్వలు పోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమయంలో మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి వారు మజ్జిగని, మంచినీళ్ళని పాదచారులకు, వాహనదారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని వైసీపీ పార్లమెంటు ఎన్నికల కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కాలినడకన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డీకే బాలాజీకి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వెంట అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరికీ సంక్షేమం, వైద్యం, విద్య అందించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందాయని ఆయన పేర్కొంటూ తన గెలుపు గురించి ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ వైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. 11 గంటల 1 నిమిషానికి ఫైల్ చేశాను. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 11 గంటల 1 నిమిషానికి నామినేషన్ ఫైల్ చేశాను. నేను మొట్టమొదటి క్యాన్సర్ సర్జన్ ఆంధ్రప్రదేశ్లో. సో 35 సంవత్సరాలు క్యాన్సర్ సర్జన్గా పనిచేశాను. సో క్యాన్సర్ సర్జన్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను. మా తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 85 నుంచి 94 వరకు అవనిగడ్డ నియోజకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.